శంకర్ తన పొలంలో పండిన గోధుమ పంట పరిమాణాన్ని తన అరచేతితో తీసుకుని పరీక్షిస్తున్నాడు. గత ఏడాది కాలంగా మార్కెట్లో గోధుమల ధరలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కరుణశంకర్కి దానివల్ల ఎలాంటి ప్రయోజనం లభించలేదు. కరుణశంకర్ చిన్న రైతు, కొద్దిపాటి భూమి ఉంది. ఆ పొలంలో అతని కుటుంబ అవసరాలకు సరిపడా మాత్రమే పంట పండుతుంది. అది కూడా వానాకాలం వరుణదేవుడు కరుణిస్తేనే ఇది జరుగుతుంది. ఖరీదైన ఎరువులు, మందులు, నీరు, విద్యుత్ ఖర్చు తర్వాత వర్షాకాలం కోసం ప్రార్థన చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత ధాన్యం ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టి అతని కుటుంబానికి అది కాస్త ఉపశమనమని చెప్పాలి. పొలం నుండి లభించే 7 నుంచి 8 క్వింటాల గోధుమలను మార్కెట్లో అమ్ముతారు. దాని నుండి కొంత ఆదాయం ఉంటుంది. కరుణశంకర్ ఈ సంవత్సరం బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం నుండి కొత్త హామీ ఉంటుందని అతను ఆశిస్తున్నాడు. ఈసారి బడ్జెట్ ఎన్నికల దృష్ట్యా సిద్ధమవుతోంది. అంటే మళ్ళీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అన్నదాన్ని చెప్పే ఉద్దేశమే ఇందులో కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం పూర్తి సంవత్సర బడ్జెట్ను జూలైలో తీసుకొస్తుంది. అయితే తన పొలం గట్టుపై కూర్చున్న కరుణశంకర్ మొన్నటి ఎన్నికల బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నాడు. 2019 ఎన్నికల బడ్జెట్లో రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ప్రత్యక్ష నగదు సహాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నేరుగా చేతికి డబ్బులు అందించిన మొదటి సంవత్సరం ఇదే. అయితే ఎరువుల సబ్సిడీ, బీమా, రుణమాఫీ ఎలా అందాయి, ఎవరికి అందాయి అనేది ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. రైతు ఖాతాల్లో ప్రత్యక్ష నగదు సహాయం మొత్తం పడితే ఖచ్చితంగా అది సంతోషానికి హామీ ఇచ్చినట్టే. కరుణశంకర్ ఈసారి బడ్జెట్ నుంచి 2 హామీలు కోరుకుంటున్నాడు. ముందుగా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రభుత్వం కొంత ప్రత్యక్ష సహాయాన్ని పెంచాలి. ఈసారి మహిళా రైతులకు ప్రభుత్వం నేరుగా సహాయం అందించొచ్చు అన్న టాక్ ఉంది. రెండోది మన్రేగా కేటాయింపును పెంచాలి. దీనివల్ల అతని కొడుకు, కోడలికి ఎక్కువ పని దొరుకుతుంది. పైగా ఇది వారికి రెగ్యులర్ ఇన్కమ్ కూడా అవుతుంది. ఈ సంవత్సరం కూడా మన్రేగా ఖాతాలోకి ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ బడ్జెట్ను అందించాల్సి వచ్చింది. కరుణశంకర్ లాంటి చిన్న రైతులు బడ్జెట్ నుండి హామీలను ఆశిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయంపై ఎటువంటి పన్ను విధించదు అన్న ఆశతో ఉన్నారు. అలాంటి వార్త వినాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు వినయ్. పన్నును ఆదా చేయడానికి ప్రతి సంవత్సరం పీపీఎఫ్లో పెట్టుబడి పెడతాడు. కానీ ఇప్పుడు అతను ఈ పెట్టుబడి నుంచి నెమ్మదిగా పక్కకు జరగాలని కోరుకుంటున్నాడు. కొత్త పన్ను విధానంలో ఇటువంటి పెట్టుబడులపై పన్ను మినహాయింపు లేదు. మరోవైపు దాదాపు 4 సంవత్సరాలుగా పీపీఎఫ్ పై ప్రభుత్వం వడ్డీని పెంచలేదు. 2020 జూన్ త్రైమాసికం నుండి పీపీఎఫ్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. అయితే బ్యాంకులు ఎఫ్డీపై ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. బంగారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు కూడా అధిక రాబడినిస్తున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో దూరం జరుగుతోంది వినయ్ మాత్రమే కాదు, అతని లాంటి మనస్తత్వం ఉన్న లక్షలాది మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. క్రమంగా వారంతా పెట్టుబడులకు దూరం కావడం మొదలుపెట్టారు. జీడీపీ నిష్పత్తిలో చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు నిరంతరం తగ్గుముఖం పట్టడానికి ఇదే కారణం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి మొత్తం జీడీపీలో 1.54% సమానం. ఇది 2021-22లో 1.42% తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 1.12% పరిమితమైంది. చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి తగ్గుతోంది. పైగా ప్రభుత్వమే ఈ డబ్బుని వినియోగిస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు తగ్గుతున్నప్పటికీ వీటిపై పన్ను మినహాయింపు ఉండటంతో చాలా మంది ఇన్వెస్టర్లు అయోమయంలో పడ్డారు. వాటిని కొనసాగించాలా లేక పెట్టుబడి ఆప్షన్ల వైపు మళ్లాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. వాటిలో రాబళ్లు బాగానే ఉన్నా మనీ తీసుకునేటప్పుడు భారీగా పన్నులు కట్టాల్సొస్తోంది. ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ లో బంగారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లోని అన్ని పెట్టుబడులు ఉంటాయి. బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. ఆదా చేసే వారిపై ఆదాయ పన్ను ప్రభావాన్ని ఆర్థిక మంత్రి తగ్గించాలని వినయ్ లాంటి లక్షలాది మంది పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. ఇదే జరిగితే పొదుపు ప్రోత్సాహం పెరగడమే కాకుండా చిన్న పొదుపు పథకాల ద్వారా ప్రభుత్వానికి జమ అయ్యే మూలధనం కూడా పెరుగుతుంది. వ్యాపారవేత్త కేతన్ తన అప్లికేషన్తో ప్రభుత్వ బ్యాంకు బయట కూర్చున్నాడు ఆ దరఖాస్తు లోన్ రీస్ట్రక్చర్ కోసం. ఎందుకంటే అతను విక్రయించిన వస్తువులకు సంబంధించిన మొత్తాన్ని ఇంకా అందుకోలేదు. ఇన్స్టాల్మెంట్ను కట్టడం మిస్ అయ్యే అవకాశం ఉంది. ఆ భయం అతన్ని బ్యాంకుకు తీసుకొచ్చింది. కేతన్కి నోయిడాలో టీ-షర్ట్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. పెద్ద ఎగుమతి కంపెనీలు అతని క్లయింట్లుగా ఉన్నాయి. కానీ కొత్త ఆర్డర్లు 6 నెలలుగా తక్కువగా ఉన్నాయి. పైగా తనకు రావాల్సిన పేమెంట్లది ఇదే పరిస్థితి. చిన్న పరిశ్రమల లాభాలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి హెచ్చుతగ్గులు కూడా వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తాయి. పెద్ద కంపెనీల లాగా ధరలను పెంచే స్వేచ్ఛ ఉండదు.
మార్కెట్ నుంచి డబ్బును సేకరించే అవకాశమూ లేదు. చిన్న పరిశ్రమలు, ప్రభుత్వం, బ్యాంకులు మార్కెట్ దయ మీదే ఆధారపడ్డాయి. కేతన్ లాంటి వ్యాపారులు ఈ ఏడాది ప్రభుత్వం నుంచి 3 హామీలను కోరుకుంటున్నారు. ముందుగా తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి, ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ముడి పదార్థాల ధరలు కూడా ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్నాయి. అధిక ఖర్చులు, ఎక్కువ వడ్డీ రుణాల వల్ల లాభాలను సాధించడం దాదాపు అసాధ్యం. కేతన్ కూడా వడ్డీ రాయితీ పథకం కావాలని కోరుకుంటున్నాడు. రెండోది చిన్న ఎగుమతి సంబంధిత పరిశ్రమలకు సంబంధించింది. ప్రపంచం మాంద్యంలోకి జారుతోంది, కాబట్టి దీని ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది. ఎగుమతి సంబంధిత పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం కాస్త మద్దతు ఇస్తే బాగుంటుంది. ఎగుమతుల కోసం తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వగలిగితే, లేదా ఎలాంటి తనఖా లేకుండా రుణాలు ఇవ్వగలిగితే, ప్రభుత్వం రుణాలపై ఏదన్నా మారిటోరియం ఇవ్వగలిగితే కానీ పరిస్థితులు సానుకూలంగా మారవు. మూడో హామీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వ్యాపారంలో అగ్నిమాపక, కార్మిక, కాలుష్య, ఈపీఎఫ్ఓ ఇలా 30కి పైగా విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాలి. వ్యాపారవేత్తల సమయాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అనుమతులను తగ్గించాలి. ఇప్పుడు కేతన్ డిమాండ్లకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఎంఎస్ఎంఈలు లేకుండా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కళ అసాధ్యం. దేశం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా 45%. ఈ రంగం దేశ జీడిపిలో 29% వాటాను కలిగి ఉంది. అంటే వారి విజయమే భారత్ విజయం. నేను ఏ అవసరాన్ని వదులుకోవాలి? ఏది నెరవేర్చుకోవాలి? నేను నా జీవితాన్ని చాలాసార్లు లెక్కించాను. ఇటీవల నేను ఈ కంప్లైంట్ గురించి విన్నాను. నీతాను కలిసిన తర్వాత దీనికి ఓ క్లారిటీ వచ్చింది. నీతా దేశంలోని మధ్యతరగతి శ్రామిక వర్గానికి చెందినది. ఉచిత రేషన్ లేదా ఆయుష్మాన్ పథకం ప్రయోజనం పొందగలిగేంత పేదవారు కాదు. అలాగనే ఎలాంటి చీకు చింత లేకుండా ఖర్చు చేయగల ధనవంతులు కాదు. మధ్యతరగతి వారిలాగే ఆమె తన ఖర్చులతో నెల రోజుల బండిని నడపడానికి చాలా కష్టపడాలి. కొన్నిసార్లు తన అవసరాలను తగ్గించడం ద్వారా, కొన్నిసార్లు తన పొదుపును తగ్గించడం ద్వారా సర్దుబాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రతిరోజు వార్తాపత్రికల్లో బడ్జెట్పై వార్తలు వస్తున్నాయి. ఈ గ్యారంటీ బడ్జెట్లో ప్రభుత్వం తనకు ఏదైనా హామీ ఇవ్వగలదా అని నీతా కూడా ఆలోచిస్తుంది. నీతా ఆశ్చర్యపోతూ అద్దం ముందు తనలో తానే మాట్లాడుకోవడం ప్రారంభించింది. పనిచేసే వ్యక్తికి ఏం కావాలి అంటే పన్ను స్లాబ్ని విస్తరించాలి, సంపాదనపై పన్ను తగ్గించాలి. దీనివల్ల చేతిలో మరికొంత డబ్బు ఆదా అవుతుంది. సరే, మధ్యతరగతి శ్రామిక ప్రజలు పన్నును మినహాయించిన తర్వాత పొందే జీతం ఎక్కువగా పిల్లల స్కూల్ ఫీజులు, నెలవారీ కిరాణా సామాగ్రి, ఇంటి అద్దె, కారు పెట్రోలు ఇలా ఖర్చయిపోతుంది. కొంచెం మిగిలిన కొంత బీమా ప్రీమియంకు వెళ్తుంది లేదా పెట్టుబడిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పన్ను మినహాయింపు లభిస్తే జీతంలో ఎలాంటి తగ్గుదల ఉండదని, చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటుందంటూ నీతూ ప్రతిబింబం ఆమెకు ఇలా సమాధానమిచ్చింది. ఇది ఎన్నికల బడ్జెట్, ప్రభుత్వానికి ఓట్లు కావాలి. వారు ఈ హామీలను ఇవ్వవచ్చు, అందుకే ఆశ కోల్పోవద్దు. ఇప్పుడు అవసరమైన రెండో హామీ ఏమిటి? ఐటీసీ పరిమితిని పెంచితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు 2014-15లో మార్పు వచ్చింది. ప్రస్తుతం పరిమితి 1.5 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని పెంచడానికి నీతా గ్యారంటీ కోరుతోంది. పీఎఫ్, పిల్లల ఫీజులకు 1.5 లక్షలు సరిపోతుంది. ఇక మిగిలిన పెట్టుబడి రకాలు, పొదుపు మొత్తాలు పన్ను ఆదాలో ఉపయోగపడవు. ఈ లాజిక్ నీతాను కదిలించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటోంది. కాస్త ఊరట లభించినా లక్షల మంది ఈ బ్రాకెట్ నుంచి బయటపడతారు. ఇంకేదైనా గ్యారంటీ అడగండి అంటూ ఆమె తనలో తాను అనుకుంది. ప్రభుత్వం కనీసం ఆరోగ్య బీమా ప్రీమియంలకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చినా బాగుంటుంది అనుకుంది. నీతా 40,000 ప్రీమియం చెల్లిస్తుంది. మినహాయింపు పరిమితి 25,000. ఇంత కూడా ప్రభుత్వం చేయలేదే అని అనుకుంది. ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందించలేని పక్షంలో కనీసం ఇన్సూరెన్స్ను తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ఇదైనా చేయాలనుకుంది. మొత్తంగా చూస్తే ఉద్యోగస్తులు ఈ గ్యారంటీని కోరుతున్నారు. ఆదాయపు పన్ను తగ్గింది కనుక కొంత డబ్బు ఆదా అవుతుంది. ఇక రెండో దానిని చూస్తే పెట్టే పెట్టుబడులపై పన్ను మినహాయింపు కూడా ఉండాలి.
పాన్ మీద పరాటా తిప్పుతూ సరిత ఏదో గొణుగుతోంది, ఏదో లెక్కలు వేస్తూ ఉంది. చాలా మంది మధ్యతరగతి గృహిణుల ప్రపంచం ఎక్కువగా వంటగదిలోనే గడుస్తుంది. నెలవారీ ఖర్చులకు నిర్ణీత మొత్తం ఇస్తారు. దాంతో వంటగది ఖర్చులని భరించాలి. ఏదో విధంగా కొంత డబ్బు ఆదా చేసిన తర్వాత ఆమె తన ఫోన్ను రీఛార్జ్ చేయడానికి కొంత మొత్తం మిగుల్చుకుంది. స్నేహితులతో చిన్న మీటింగ్ అరేంజ్ చేసింది. ఓటీటీ సబ్స్క్రిప్షన్ కోసం సైన్ అప్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయితే గత ఏడాది కాలంగా సరిత బడ్జెట్ మొత్తం గందరగోళంగా మారిపోయింది. అవసరాలు బారెడు, చేతిలో డబ్బు మూరెడు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. పప్పులు, మసాలా దినుసులు, కూరగాయల ద్రవ్యోల్బణం అన్నీ 20% టచ్ అవుతూ ఉన్నాయి. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో తన కొడుకు వికాస్ని ట్యూషన్లో చేర్పించడం వల్ల సరిత ఆందోళన మరింత ఎక్కువైంది. ఆమె కిరాణా సామాన్లో డబ్బు ఆదా చేయాల్సొచ్చింది. ఫ్రెండ్స్తో చిన్న చిన్న సమావేశాలను ఆపేసి వికాస్ ట్యూషన్లకు వెళ్లేలా చేస్తోంది. ఎందుకంటే అతను ఈ ఏడాది బోర్డు పరీక్షలకు హాజరవుతున్నాడు. వంటగది ఖర్చులు తక్కువగా ఉంటాయన్న గ్యారంటీ సరితకు అవసరం. దీనివల్ల కొంత డబ్బు ఆదా అవుతుంది. భారత బ్రాండ్ పేరుతో పిండి, పప్పులు, బియ్యం విక్రయించే పథకాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నం అయితే ఇదే. కానీ ఇదంతా కాలే పెనంపై వేడి నీళ్లు చల్లడమే అన్నట్టు ఉంటుంది. గత బడ్జెట్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ను ప్రకటించిన సంగతి సరితకి బాగా గుర్తుంది. ఈ 2 ఏళ్ల పెట్టుబడి పథకంలో 7.5% వడ్డీ వస్తోంది. ఈ పథకంలో తాను ఒక్క పైసా కూడా జమ చేయలేకపోయానని సరిత బాధపడింది. ఈసారి బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు అవసరమైన లాజిస్టిక్స్ ని అందుబాటు ధరల్లో ప్రభుత్వం అందచేయాలని సరిత కోరుకుంటోంది. భారత బ్రాండ్ అనేది కేవలం పేరుకు మాత్రమే కాకుండా కార్యాచరణ ప్రణాళికగా ఉండాలి. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకం ప్రారంభించాలి. గృహిణులకు నేరుగా సహాయం అందించేదిలా ఇది ఉండాలని అనుకుంటున్నారు. వీరి చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవడానికి జన్ ధన్ ఖాతాలను ఇప్పటికే తెరిచారు. శివకుమార్ కిరాణా షాప్లో కస్టమర్ల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చొనున్నాడు. ఒకప్పుడు సమయం దొరక్క కస్టమర్లతో బిజీగా గడిపేవాడు. ఈ రోజు అతను వారి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. అనేక ఇన్స్టంట్ డెలివరీ ప్లాట్ఫామ్లు, పొరుగున ఉన్న పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ల రాక వల్ల శివకుమార్ పరిస్థితి ఇలా అయింది. మరో 4 డెలివరీ బాయ్లను నియమించుకుని హోమ్ డెలివరీ ప్రారంభించడానికి శివకుమార్ వద్ద తగినంత మూలధనం లేదు. అలాగే పెద్ద దుకాణాలతో పోటీ పడేంత స్థలం కూడా అతని వద్ద లేదు. ఇప్పుడు తన భవిష్యత్తుతో పాటు 4 కూడిన తన కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నాడు. మొత్తం ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ముసలి తల్లిదండ్రులకు మందులు అన్నీ తన దుకాణం ఆదాయంతోనే నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు వ్యాపారం మందకొడిగా సాగితే ఇదంతా ఎలా సాగుతుంది? ఇది అతనికి చాలా ఆందోళన కలిగిస్తోంది. ఇది ఎన్నికల సంవత్సరమని శివకుమార్ విన్నాడు. ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను సమర్పించబోతోంది. అటువంటి పరిస్థితిలో మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు నేరుగా ఆర్థిక సహాయం ప్రకటించిన 2019 సంవత్సరాన్ని ఆయన మళ్లీ గుర్తు చేసుకున్నాడు. అందుకే ఈసారి ఎలాగైనా ప్రభుత్వం తనలాంటి వారికి, స్వయం ఉపాధితో కుటుంబాన్ని పోషించే వారికి సంతోషం అనే గ్యారంటీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆన్లైన్ పెద్ద స్టోర్లతో పోటీ పడేందుకు, ఆ స్టోర్లలో స్టాక్ని నింపడానికి తక్కువ వడ్డీతో రుణాన్ని అందించడానికి వీలుగా గ్యారంటీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. శివకుమార్లో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. మరో ఆందోళన అతన్ని కలవరపెడుతోంది. ఆరోగ్యం ఉన్నంతవరకే పనిచేయగలడు. అయితే దీని తర్వాత ఏమవుతుంది? దుకాణాన్ని మరెవరు చూసుకుంటారు? కొడుకిప్పుడు కాలేజీకి వెళ్తున్నాడు. మరి తన వృద్ధాప్యంలో ఏమవుతుంది? అందుకే స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా ప్రభుత్వం పెన్షన్ హామీ ఇవ్వాలని శివకుమార్ కోరుతున్నాడు. ఆయనకు కావలసిన మరో హామీ ఏంటంటే తనలాంటి మధ్యతరగతి ప్రజలు కూడా ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం ప్రయోజనాలను పొందాలి. దానికి ప్రభుత్వం తక్కువ రుసుము వసూలు చేసినా సరే ఆ సదుపాయం కావాలి అని కోరుకుంటున్నాడు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం ఈ హామీలన్నీ ఇస్తే శివకుమార్ లాంటి చాలా మందికి ఊరట లభించినట్టే. ఆస్పత్రిలో వెయిట్ చేస్తున్న రాధేశ్యామ్కు ఊపిరాటం లేదు. డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. అతను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోలేరు. అలాగని ప్రభుత్వ హాస్పిటల్స్ వద్ద పరిస్థితి చూస్తే రోగుల వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. రాధేశ్యామ్ ఆయుష్మాన్ పరిధిలో వచ్చేంత పేదవాడు కాదు, ప్రైవేట్ ఆస్పత్రుల ఖర్చులను భరించేంత ధనవంతుడు కాదు. మధ్యతరగతి సంక్షోభం తీవ్రమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 11 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. రోజురోజుకు రాధేశ్యామ్ ఆరోగ్యం క్షీణిస్తూ అతని ఆశలు సన్నగిల్లుతున్నాయి. త్వరలో బడ్జెట్ను ప్రభుత్వం ప్రకటించబోతోందని ఆయనకు తెలిసింది. ఈ బడ్జెట్ ఎన్నికల ఆధారంగా ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం కొన్ని పెద్ద ప్రకటనలు చేయడం ద్వారా తన ఉద్దేశమేంటో చెప్పొచ్చు.
ఇక్కడ రాధేశ్యామ్ ప్రభుత్వం నుంచి కొన్ని హామీలను ఆశిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ కార్డ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇందుకోసం మధ్యతరగతి కుటుంబాల నుంచి కొంత పేమెంట్ తీసుకున్నా కనీసం చికిత్సా భారమైనా తగ్గుతుంది. ప్రస్తుతం ఈ పథకం 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు అంటే దాదాపు 55 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తోంది. రెండవ హామీ ఆయుష్మాన్ కార్డును పొందిన తర్వాత చికిత్స. రాధేశ్యామ్కు పరిచయం ఉన్న పలువురికి ఆయుష్మాన్ కార్డులున్నాయి, కానీ వాటితో చికిత్స పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఆస్పత్రులు ఆయుష్మాన్ స్కీమ్తో అసోసియేట్ అవ్వలేదు. కారణం, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ పథకం వర్తించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే ఆస్పత్రిలో ఆయుష్మాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతోంది. మూడో హామీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి 5 లక్షల నుంచి 10 లేదా 15 లక్షల బీమా సౌకర్యాన్ని పెంచడం. చికిత్స ఖర్చు రోజురోజుకి పెరుగుతోంది. ఔషధాలు, శస్త్రచికిత్సల ద్రవ్యోల్బణం ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా ఎక్కువ. డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం రేటు 9.5% కాగా వైద్య ఖర్చుల ద్రవ్యోల్బణం 14%గా ఉంది. అవయవ మార్పిడి, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు 10 నుంచి 15 లక్షలు, అంతకంటే ఎక్కువే ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుష్మాన్ పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే తన తాలూకాకు చెందిన పీఏసీ కూడా కొంత మెరుగుపడాలని రాధేశ్యామ్ కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 24 గంటలు డాక్టర్ల లభ్యత, చికిత్స కోసం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, అంబులెన్స్, ఔషధాల లభ్యత గురించి బడ్జెట్లో హామీ ఇవ్వాలి. దీనివల్ల ప్రైవేట్ ఆస్పత్రులపై సామాన్యుడు ఆధారపడడం తగ్గుతుంది. ఈ సంవత్సరం రాధేశ్యామ్ ఆరోగ్య సంబంధిత పథకాల గురించి మాత్రమే ఎదురుచూస్తున్నారు. రోష్ని తన మొబైల్ ఫోన్ని పదే పదే చెక్ చేస్తోంది. ఆమెకు ఏ జాబ్ కన్సల్టెన్సీ నుంచి కాల్స్ రావట్లేదు. ఆమె తన ఈమెయిల్స్ ని కూడా రోజుకి చాలాసార్లు చెక్ చేస్తోంది. ఏదైనా కంపెనీ నుండి జాబ్ ఆఫర్ వస్తుందని ఆశగా ఉంది. కానీ మరో రోజు నిరాశతో గడిచిపోయింది. నిరాశతో పాటు ఆమె ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్లో ఇంజనీరింగ్ కోసం ఆమె తండ్రి విద్యా రుణం కింద 8 లక్షలు అప్పు తీసుకున్నారు. కంపెనీలో ఉద్యోగం వస్తే అప్పు త్వరగా తీరుతుందని ఆశ. రోష్ని బెంగళూరు నుండి అమెరికా వరకు కలలు కంది. కానీ ఆమెకు అవి తీరలేదన్న బాధ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. రోష్ని గత సంవత్సరం బీటెక్ పూర్తి చేసింది. కానీ ఆమెకింకా ఉద్యోగం రాలేదు. కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు చాలా స్టార్టప్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చేవి. ఆమె సీనియర్లు చాలా మందికి భారీ ప్యాకేజీలు చెల్లించి ఉద్యోగం కూడా ఇచ్చారు. కాలేజ్ తలుపు తట్టలేదు. నిజానికి దేశంలోని లక్షలాది మంది యువతకొచ్చిన సమస్యే రోష్నికి వచ్చింది. గత 2 దశాబ్దాలుగా భారతీయులకు ముక్తకంఠంతో ఉద్యోగాలిస్తున్న ఐటీ కంపెనీలు కోవిడ్ తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. దేశంలో అనేక పెద్ద ఐటీ కంపెనీలు విదేశాల్లో గత ఏడాది నుంచి నియామకాలను నిలిపివేశాయి. రీటైల్, ఈ కామర్స్ రంగాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలు ఇప్పటికే ఫ్రెషర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ ఉపాధి సమస్యలకు తోడైంది. గత ఏడాది ఫ్రెషర్ల నియామకాలు 30% క్షీణించాయి. 2022తో పోలిస్తే 2023లో ఫ్రెషర్ల కోసం కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు 20% తగ్గాయి. ఉద్యోగం వచ్చినా పరిస్థితి బాలేదు. ఇప్పుడు శాశ్వత ఉద్యోగాలు కూడా తగ్గిపోయాయి. తాజా ఈపీఎఫ్ఓ డేటా ప్రకారం భారతదేశంలో వ్యవస్థీకృత రంగ ఉపాధి 30 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం నుండి మంచి భవిష్యత్తుకు హామీ కావాలి అని రోష్ని ఈ బడ్జెట్లో కోరుతోంది. భారతదేశ స్టార్టప్ విప్లవం వేగంగా ఇంత త్వరగా చల్లారిపోవడంతో యూత్ బాగా నిరాశ చెందింది. ఉద్యోగాలు లేనప్పుడు ఖరీదైన కాలేజీలో ఎవరు మాత్రం అడ్మిషన్ తీసుకుంటారు? దేశంలో ఉద్యోగాలు తగ్గిపోతున్న తీరు చూస్తుంటే రోష్ని విద్యా రుణాల్లో రాయితీ కోసం ప్రభుత్వం నుండి గ్యారంటీ కోరుతోంది. రోష్ని ఎడ్యుకేషన్ సెక్టార్లో ద్రవ్యోల్బణం నియంత్రించాలని కోరుకుంటోంది. కేవలం తల్లిదండ్రులు డబ్బు సమకూర్చలేకపోయినంత మాత్రాన ప్రతిభావంతులైన యువత కలలు కల్లలు కాకూడదు. జాబ్ స్కామ్లపై కఠిన చర్యల కోసం ప్రభుత్వం నుండి హామీని రోష్ని కోరుతోంది. పరీక్షల నుంచి అపాయింట్మెంట్ల వరకు అన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. ఈ ఎన్నికల బడ్జెట్లో రోష్ని వంటి విద్యార్థుల ఆశలు నెరవేరుతాయా?